నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్ హైదరాబాద్లో అంటే కొండాపూర్, మియాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఏవైనా ఒక మిడిల్ క్లాస్ మనిషి ఎఫోర్డ్ చేయగలిగే ప్రైస్ రేంజ్లో అపార్ట్మెంట్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే మినిమం 10,000 నుంచి 12,000 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. రెంట్స్ అయితే స్టార్టింగే ఒక 30,000 నుంచి ఎక్కడికో 2 లక్షలు 3 లక్షలకు కూడా వెళ్తున్నాయి. అందుకని ఒక కామన్ హైదరాబాదీ కష్టాన్ని తెలుసుకొని మియాపూర్కి జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలో 5,800 పర్ ఎస్ఎఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ ఫ్లాట్స్ తీసుకొచ్చాను. అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో. ఈ ప్రాజెక్ట్ లో టోటల్ 4 బ్లాక్స్ లో 135 యూనిట్స్ ఉంటాయి. 2 BHKs అండ్ 3 BHKs. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక వెస్ట్ ఫేసింగ్ 2 BHK. ఈ వీడియో థీమ్ వచ్చేసి ఈ 2 BHK ని చూపెట్టడం కాదు, మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఈ ఫ్లాట్ ని. దీన్ని చూస్తూ నేను చెప్పే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని జాగ్రత్తగా వినండి. కొండాపూర్లో హై రైజెస్ లో 9,000 ఉంది, గేటెడ్ కమ్యూనిటీస్ లో 8,500, 8,000 ఉంది రేటు. కొంచెం స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ చూసుకుందామా, మినిమం టు మినిమం 7,500. కొండాపూర్లో ఆ ప్రైస్లు ఉన్నాయి. మరి ఇమాజిన్ చేసుకోండి మియాపూర్లో రేట్లు ఎలా ఉంటాయి. మియాపూర్లో మెట్రో ఉంది, మరి హైటెక్ సిటీలో రేట్లు ఎలా ఉంటాయి. అదే మియాపూర్ నుంచి ఒక 4 కిలోమీటర్లు వచ్చారంటే చందానగర్ దగ్గర మీకు 5,800 నెగోషియబుల్ ప్రైస్ కి మంచి ఫ్లాట్లు దొరుకుతున్నాయి. నేను ఇప్పుడు చెప్పే ఎమ్యూనిటీస్ వింటే ఆ 5,800 కూడా చాలా తక్కువ అనిపిస్తుంది మీకు. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే 2 రకాల ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఒకటి క్లబ్ హౌస్ లో ఉండే ఎమ్యూనిటీస్, తర్వాత ఇంకోటి బయట ఎమ్యూనిటీస్. ఫస్ట్ మనం బ్లాక్ లో ఉండే ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇందాక వీడియోలో అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. పెట్రోల్ రేట్లు అలా పెరిగిపోతూ ఉన్న ఈ కాలంలోని చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. తక్కువ ప్రైస్ లోనే ట్రావెలింగ్ అయిపోతుందని. అలాంటి వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఇది. తర్వాత మంజీరా వాటర్ ప్రొవిజన్, పవర్ బ్యాకప్ జనరేటర్, డీజిల్ జనరేటర్ కూడా చూసుంటారు ఇందాక వీడియోలోని. లిఫ్ట్ అది కూడా చూపెట్టాను, జాన్సన్ లిఫ్ట్. పెద్ద పెద్ద మాల్స్ లో ఉంటది జాన్సన్ కంపెనీ లిఫ్ట్. టోటల్ 4 బ్లాక్స్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది మనకి. CCTV సర్వేలెన్స్ అదైతే మస్ట్ అండ్ షుడ్ ఈ టైంలోని. అండ్ కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ ఎక్సెట్రా ఇలాంటివి. ఇప్పుడు హైలైట్ ఎమ్యూనిటీస్ చెప్తా. ఒక పెద్ద విల్లా ఎంత ఉంటుందో అంత పెద్దగా వస్తుంది క్లబ్ హౌస్. 4,500 SFT లో కడుతున్నారు క్లబ్ హౌస్ ని. అందులోని స్విమ్మింగ్ పూల్, ఇండోర్ జిమ్, ఫంక్షన్ హాల్, యాంపీ థియేటర్, ఎల్డర్ సీటింగ్ ఏరియాస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఆబ్వియస్లీ ఉంటుంది, అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్. ఇన్ని ఎమ్యూనిటీస్ 5,800 పర్ SFTకి దొరుకుతున్నాయంటే ఎవ్వరు వద్దంటారు? నిండిపోతున్నాయి. అసలు ఇలా ప్రాజెక్ట్ రిలీజ్ చేశారో లేదో నిండిపోతున్నాయి. జనాలు వచ్చి ఎగేసుకుంటూ కొనేస్తున్నారు ఫ్లాట్లని. 40% మిగిలాయి. అందుకని లేట్ చేయకండి. ఏదో చందానగర్ అన్నారు, మాకేం తెలియట్లేదు, కరెక్ట్ గా ఎక్కడుందో చెప్పండి. ప్రైస్ బాగుంది, గేటెడ్ కమ్యూనిటీ బాగుంది, ఎమ్యూనిటీస్ బాగున్నాయి, అన్ని నచ్చాయి. కానీ లొకేషన్ గురించి చిన్న డౌట్ ఉంది భయ్యా అంటున్నారా? లొకేషన్ అడ్వాంటేజెస్ ఇప్పుడు చెప్పేస్తాను. అవి వినంగానే మీరు కార్ వేసుకొచ్చేసి ప్రాజెక్ట్ ముందు ఆఫీస్ కొనేస్తారు అన్నమాట. అలా ఉంటాయి లొకేషన్ అడ్వాంటేజెస్. BHEL సర్కిల్ కి 2 కిలోమీటర్స్, హైటెక్ సిటీకి 10 కిలోమీటర్స్, లింగంపల్లి బస్ స్టాండ్ 2.5 కిలోమీటర్స్, లింగంపల్లి రైల్వే స్టేషన్ 4.2 కిలోమీటర్స్, మియాపూర్ మెట్రో స్టేషన్ 7 కిలోమీటర్స్, ఔటర్ రింగ్ రోడ్ 6 కిలోమీటర్స్ టు సుల్తాన్పూర్ ఎగ్జిట్ అండ్ 10 కిలోమీటర్స్ టు పటాన్చెరు ఎగ్జిట్. రెండింటికి మధ్యలో ఉంటుంది. స్కూల్స్, షాపింగ్ మాల్స్ అయితే కుప్పలు. ఇలాంటి అఫోర్డబుల్ ప్రాపర్టీ వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. అది సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కొడియండి, షేర్ చేసేయండి. చెప్పడం మర్చిపోయాను, ఈ ప్రాజెక్ట్ యొక్క పర్మిషన్స్ అన్ని లాస్ట్ లో పోస్ట్ చేశాను. చూసుకొని మరిన్ని డీటెయిల్స్ కోసం కింద రన్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.